హలో, ఈరోజు ఓన్లీ 12 పాయింట్స్ మాత్రమే షుగర్ స్పైక్ అయిన నా లంచ్ ప్లేట్లో నేనేం తీసుకున్నానో చూద్దాం. యాజ్ యూజువల్గా 30 గ్రామ్స్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను అండ్ ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీని తీసుకున్నాను. ఏదైనా వెజిటేబుల్స్ని కొంచెం స్టీమ్ చేసి లెస్ ఆయిల్ తోటి ప్రిపేర్ చేసుకుంటే టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. డైరెక్ట్గా ప్యాన్లో కుక్ చేసుకుంటే ఆయిల్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువ అవుతుంది. అందుకే నేను ఈ మెథడ్ని ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ప్రోటీన్ కోసం 2 బాయిల్డ్ ఎగ్ వైట్స్ని తీసుకున్నాను. ఈరోజు లీఫీ వెజిటేబుల్కి బదులుగా హోమ్ మేడ్ వెజిటేబుల్ చట్నీ అంటే రోటీ పచ్చడిని తీసుకున్నాను. యాజ్ యూజువల్గా కుకుంబర్ సలాడ్ అండ్ హోమ్ మేడ్ కర్డ్ని కూడా తీసుకున్నాను. ఈరోజు బిఫోర్ మీల్స్ నా షుగర్ వాల్యూస్ 103 వచ్చింది. ఆఫ్టర్ మీల్స్ షుగర్ 115 వచ్చింది. 12 పాయింట్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి. ఇలా మన బాడీకి సూట్ అయ్యే విధంగా బ్యాలెన్స్డ్ మీల్స్ ప్లాన్ చేసుకుంటూ వెళ్తే డయాబెటీస్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏ మీల్ ప్లాన్ ఎంచుకున్నా కూడా నా షుగర్ రైజ్ 20 to 25 పాయింట్స్ లోపలే ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. అందుకే నా షుగర్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటాయి. ఇలాంటి మోర్ ఫిట్ ప్లేట్ ఐడియాస్ కోసం ప్లీజ్ ఫాలో ఫిట్ ప్లేట్ బై నవీన్. థ్యాంక్ యూ.